బ్రేకింగ్ న్యూస్ విజయవాడలో దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ ను ఆర్బీఐ రద్దు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఉత్తర్వులతో సేవలు నిలిపివేయడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. డిపాజిట్లు చేసిన వారంతా బ్యాంకు దగ్గరకు చేరుకుంటున్నారు. అయితే ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన పని లేదని బ్యాంకు సెక్రటరీ చెప్తున్నారు. ఇక విజయవాడలో దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ ను ఆర్బీఐ రద్దు చేసింది. నిబంధనలు అతిక్రమించడంతో రిజర్వ్ బ్యాంక్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈ సేవలు నిలిపివేయడంతో అందులో ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. డిపాజిట్లు చేసిన వారంతా కూడా బ్యాంక్ దగ్గరకు చేరుకుంటున్నారు. అయితే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్యాంకు సెక్రటరీ చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య లైవ్ లో అందిస్తారు. సాహిత్య చెప్పండి, విజయవాడలోని ఈ బ్యాంకుకి ఎందుకు ఆర్బీఐ లైసెన్స్ రద్దు చేసింది, ఎలాంటి నిబంధనలు అతిక్రమించింది? ఎస్, ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం అయితే కనుక ఎవరైతే డిపాజిటర్లు ఉంటారో వాళ్ళందరికీ కూడా తగిన విధంగా ట్రాన్సాక్షన్ పట్ల కూడా కొంత అంటే బ్యాంక్ కొంత సపోర్టివ్గా లేదు. ఆ ఖాతాదారులందరికీ కూడా ఎవరైతే డిపాజిట్ చేసుకున్నారో ఆ మనీకి సంబంధించి కూడా కొన్ని అవకతవకలు జరిగిన నేపథ్యంలో అయితే ఆర్బీఐ లైసెన్స్ని రద్దు చేసిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం మనం ఏదైతే దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఉందో అది ఇక్కడ వన్ టౌన్లో అయితే ఉంది. వన్ టౌన్లో ఉన్న చాలామంది కూడా ఇక్కడ డబ్బులు డిపాజిట్ చేసుకోవడానికి అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం కదా, ఆ బోర్డు మీద 1929 అని ఖచ్చితంగా రాసింది. అప్పుడు స్థాపించారు దీన్ని. అంటే 29 అంటే దశాబ్దాల నాటిగా అయితే ఈ బ్యాంక్ అకౌంట్లో ఇక్కడైతే బ్రాంచ్ అయితే ఓపెన్ అయిందని చెప్పొచ్చు. 1969 ఇక్కడ మనం శిలాఫలకం కూడా చూస్తున్నాము. 69లో దీనికి గవర్నమెంట్ లైసెన్స్ అనేది వచ్చింది. గవర్నమెంట్ లైసెన్స్ వచ్చిన తర్వాత అయితే కనుక బ్యాంక్ గవర్నమెంట్ అండర్లో అయితే కనుక ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కానీ ఏదైనా కానీ అన్నీ నడుస్తున్నాయి ఇక్కడ. అయితే ఈ బ్యాంకులో చాలామంది వరకు కూడా దశాబ్దాల నాటిగా కూడా డబ్బులు అనేవి ఇక్కడ డిపాజిట్ చేసుకుంటున్నారు. అయితే వాళ్ళందరికీ కూడా షాక్ అయ్యే విధంగా ఆర్బీఐ ఇప్పుడు లైసెన్స్ని రద్దు చేసిందని చెప్పొచ్చు. అయితే డబ్బులు డిపాజిట్ చేసిన వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మా డబ్బులు ఉన్నాయి బ్యాంకులో, ఇప్పుడు బ్యాంక్ ఆర్బీఐ రద్దు చేసింది, లైసెన్స్ రద్దు చేసింది అని చెప్పిన తర్వాత అయితే కనుక వీళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఒక పెద్ద ఆవిడ కూడా ఉన్నారు, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాము. అమ్మ, మీరు ఎన్నేళ్లుగా ఇక్కడ డబ్బులు డిపాజిట్? 20 సంవత్సరాల నుంచి పాప చిన్నపిల్లప్పుడే వేసుకున్నాను. పెళ్ళికి పనికొస్తాయనేసి అవేమో ఓసారి కొంత ఇచ్చారు, ఓసారి కొంత ఇచ్చారు. ఉన్నాయేమో మళ్ళా ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు. 2 సంవత్సరాల నుంచి తిప్పుతున్నారు కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. మీకు వడ్డీ పెరుగుద్ది, వడ్డీ పెరుగుద్ది అంటున్నారు. మాకు వడ్డీ వద్దు, మా అసలు మాకు ఇచ్చేయండి అంటున్నాం. అయినా సరే కూడా వాళ్ళు ఏమో అదిగో ఇదిగో అంటున్నారు కానీ ఇవ్వట్లేదు. ఈ పాప మ్యారేజ్ కూడా ఇది చేసుకుని చేతిలో డబ్బులు లేక లేట్ చేసుకోవాల్సి వచ్చింది. నాకు 1,26,000 రావాలమ్మా. అది నేను ఉన్నదాన్ని కాదు, లేని దాన్ని రూపాయి పోగేసుకుని నాకు చదువు రాదని లోపల అడిగారా మీరు? వెళ్ళి లోపలికి అడిగాము. అడిగితే ఇస్తారు, ఒక 6 రోజుల్లో ఎవరో వస్తారు, వస్తే వాళ్ళు ద్వారాగా ఇస్తారు అనేసి అని చెప్తున్నారు. నాకేమో చదువు రాదని నా కోళ్ళ పేరు మీద పెట్టి వేపించానమ్మా డబ్బులు. సంతకాలు అయ్యి తెలియదు నాకు. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకు అసలు హార్ట్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ పోయింది. నేను సావుకే సిద్ధంగా ఉన్నాను. అది నాకు రావాల్సిన అమౌంట్ తక్కువైనా సరే కూడా నాకు ఉండే ప్రాబ్లం నాది. అది పిల్ల మ్యారేజ్ తాంబళాలు కూడా పెట్టుకున్నాము. ఇంతవరకు వచ్చి ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు, తిప్పుతున్నారు కానీ ఇవ్వట్లేదు. నా డబ్బులు నాకు దయచేసి ఇప్పించండి అమ్మా మీరు. అది నేను కోరుకుండేది. అయితే ఈ బ్యాంకుకి లావాదేవీలు పొందే సత్తా లేకపోవడంతోనే ఆర్బీఐ అయితే కనుక లైసెన్స్ని రద్దు చేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. బ్యాంక్ లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే మనం చేద్దాము. ఎందుకంటే ఇక్కడ లావాదేవీలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు బ్యాంక్ వాళ్ళు కూడా దీనికి ఒక అంటే 12వ తారీఖు వరకు కూడా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం అయితే దీనికి సంబంధించి
నిన్న ఏదైతే బిజినెస్ టైమింగ్ ఉంటుందో ఆ టైమింగ్ వరకు అయితే క్లోజ్ చేసేయాలి ట్రాన్సాక్షన్స్ అన్నీ అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సెక్రటరీ కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అందరి లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ కూడా నిన్ననే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మిగిలిన వాళ్ళందరికీ కూడా లిక్విడేటర్ ఆర్బీఐ తరపు నుంచి వస్తారు. ఆ లిక్విడేటర్ ఇచ్చే అమౌంట్ని బట్టి అంటే అక్కడ డెసిషన్ని బట్టి అయితే కనుక మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. ప్రియా. రైట్ సాహిత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.